హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మనీ. రష్యాలో తెలంగాణ అమ్మాయిని. ఇంట్లో బోర్ కొడుతుందని బయటికి వచ్చిన. ఇదే బస్ స్టాప్. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. మ్యాప్లో చూడండి, ఆ లొకేషన్కి నేను వెళ్ళాలి. టైం అయితే 12:11 అని చూపిస్తుంది బస్ టైమింగ్. 50 నంబర్ బస్సు. ఇప్పుడు టైం అయితే 12:10 అవుతుంది. బస్ అయితే వచ్చేసింది. అక్కడ సిగ్నల్ దగ్గర ఆగుంది కదా, అదే బస్ అన్నమాట. 50 నంబర్ బస్ అనేది నేను ఎక్కాలి. నేను మ్యాప్లో చూసుకుంటే నాకు 50 నంబర్ బస్ అని చూపించింది. నేనైతే రీచ్ అయిపోయినా. అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికే నేను వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళ రూమ్ నెంబర్ నేను ప్రెస్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. నాకైతే డోర్ ఓపెన్ అయిపోయింది. 18th ఫ్లోర్కి మేము వెళ్ళాలి. ఇక్కడ మన ఇండియన్సే నన్ను లంచ్కి ఇన్వైట్ చేశారు. సో సరదాగా వాళ్ళతో స్పెండ్ చేద్దామని నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చేసిన. లంచ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఎల్లిపాయ పప్పు చేస్తున్నారు. లంచ్ కదా, నాన్ వెజ్ వద్దు, ఏదన్నా వెజ్లో చేయండి అని అంటే ఈ దాల్ చేస్తున్నారు నా కోసం. సేమ్ అమ్మ చేతి వంటలా అనిపించింది పప్పు నాకు. ఈ లంచ్ ప్రిపరేషన్ అయిపోయే వరకు మనం బయట వ్యూ కూడా చూసేద్దాం. రోడ్ పక్కనే వీళ్ళ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఆ బస్సెస్ అయితే, కార్స్ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్ అన్నమాట. ఈ కిటికీ నుంచే చూడొచ్చు ఆఫీస్ కూడా. చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ రైట్ సైడ్లో మీకు ఇంకో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, 2 బిల్డింగ్స్. అది మేము పాత అపార్ట్మెంట్ ఉన్న బిల్డింగ్స్ అవి. సో ఇక్కడ నించొని నేను అవి కూడా చూస్తూ ఉన్నాను. ఈ విండో దగ్గర వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతలో లంచ్ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఆలూ ఫ్రై, చిప్స్ అండ్ దాల్ కూడా రెడీ అయిపోయింది. తిన్నాం, చాలా బాగుంది పప్పు టేస్ట్ అయితే. 6 వరకు అక్కడే గడిపేసి నేనైతే బయలుదేరిపోయినా. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా మనం రోడ్ క్రాస్ చేయొచ్చు. అక్కడ మీకు బస్ కనిపిస్తుంది కదా, అక్కడ బస్ స్టాప్ ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో ఉంది, అందులో నుంచి మనం రోడ్ క్రాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నాకు రైట్ సైడ్లో ఒక బోర్డు ఉంది కదా, అక్కడికి వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మెట్రో వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే రోడ్ క్రాస్ చేయొచ్చు. ఇక్కడ ఒక బామ్మ ఫ్లవర్స్ అమ్ముతుంది. సో నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు. నేనైతే వచ్చేసిన బస్ స్టాప్కి. చూసిరు కదా, వితౌట్ ట్రాఫిక్ సిగ్నల్ నేనైతే రోడ్ క్రాస్ చేసిన విత్ అండర్ గ్రౌండ్ సిస్టమ్. చాలా బాగుంది సిస్టమ్ అయితే, నాకు చాలా నచ్చింది. నా బస్సు కూడా వచ్చేసింది. నేను ఎక్కిన బస్సు మా స్టాప్ కూడా వచ్చేసింది. ఒక 2 minutesలో దిగిపోతా. రైట్ సైడ్లో బిల్డింగ్ అనిపించింది కదా, అక్కడికే అండి నేను వెళ్ళేది. ఈరోజు మన ఇండియన్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. ఇండియన్స్ కనిపించగానే మనం ఇంకా ఆగం కదా, ఫుల్ ముచ్చట్లతో హ్యాపీగా గడిచిపోయింది నా డే అయితే. రీచ్ అయిపోయినాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.